తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలో మేలుకు వస్తే ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి తన భవిష్యత్తు గురించి న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అదంతా ఈ నెంబర్ జ్యోతిష్యం ద్వారా తెలిసిపోతుంది. మనలో చాలామంది తెల్లవారుజామున 3 గంటలకు అకస్మాత్తుగా కళ్ళు తెరుస్తారు. ఇది న్యూమరాలజీలో కూడా వివరించబడింది. తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర లేవటం మంచిదా చెడ్డదా అనేది తెలుసుకుందాం. చాలాసార్లు నిద్రలో హఠాత్తుగా కళ్ళు తెరుస్తాం. మొబైల్ స్క్రీన్ ఆన్ చేసి చూస్తే 3 గంటలైందా? న్యూమరాలజీ ప్రకారం తెల్లవారుజామున 3 గంటల లోపు నిద్ర లేవడానికి ఒక అర్థం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సమయం ఆత్మలు, రాక్షసులతో సంబంధం కలిగి ఉంటుంది. ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటల 33 నిమిషాలకు కళ్ళు తెరిస్తే జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా తరచుగా తెల్లవారుజామున 3 గంటలకు మేలుకున్నట్లయితే లేదా 3వ సంఖ్యను చూసినట్లయితే భయపడకండి. ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారం ఇది శుభ సంకేతం, అదృష్టానికి చిహ్నం. ఇది న్యూమరాలజీ ద్వారా వివరంగా తెలుసుకోవచ్చు. సంఖ్య 3 జ్యోతిష్య శాస్త్రం పరంగా 333 దేవతలతో సంబంధం కలిగి ఉంటుంది. వ్యక్తి ప్రేమ, మంచి శక్తితో చుట్టుముట్టినట్టు సంకేతాలు పంపేవి ఈ దేవదూతలు. 333 కలిపితే 9 అవుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ సంఖ్య వ్యక్తి జీవితంలో అసాధారణమైనది, ఏదో జరగబోతుందని సూచిస్తుంది. ఇది మీ లాభం మాత్రమే కాదు, బదులుగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ దీని ప్రయోజనం పొందుతారు. మీరు తెల్లవారుజామున 3 గంటలకు తరచుగా కళ్ళు తెరిచినా లేదా 333 సంఖ్యను చూస్తే అది శుభసూచకం. పురోగతి మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను ఛేదించగల శక్తి కూడా మీకు ప్రసారం చేయబడింది. ఈ సంఖ్య అదృష్టంతో ముడిపడింది కాబట్టి మీరు చాలా కాలంగా పనిచేసిన లేదా పోరాడుతున్న ఆకాంక్షలన్నీ నెరవేరే సమయం ఆసన్నమైనది అని అర్థం. ఈ వీడియో వింటే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.